ఒక ప్రభుత్వం ఒక కాలేజీ గానీ హాస్పిటల్ గానీ నడపలేదని అంటే ఇంకెందుకు మీరు అసలు ముఖ్యమంత్రిగా ఎందుకు మీరు కేబినెట్ లో మంత్రులుగా ఉంటాం? 5 కోట్ల మంది మీ జనాలు మీరు పాలించలేరు. ఒక మెడికల్ కాలేజీ కట్టలేరు. ఒక మెడికల్ కాలేజీ కట్టలేక మేము ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇస్తున్నామని చెబుతారు. మరి ఇంకెందుకు మీరు ముఖ్యమంత్రిగా? 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఎందుకు? లేదంటే 4వ సారి ముఖ్యమంత్రి ఎందుకు? ఏ గుడ్డిగాడికి పళ్ళుగా ఉండడానికి ఇవన్నీ? అమరావతిలో రోజు నీళ్లు ఎత్తితోడు పోస్తా ఉన్నారు కదా. ఈ సంవత్సరం పాటు కట్టిన పరిస్థితితో మెడికల్ కాలేజ్ వచ్చేసింది. ఈ సంవత్సరం నీళ్లు తోడిన డబ్బులు పెడితే మెడికల్ కాలేజ్ పూర్తి అయ్యేది కదా. ఈ పాటికి అమరావతిలో వరద ముంపు నివారణకు 8,000 కోట్లు కేటాయించారు కదా. దాంట్లో 4,000 కోట్లు కేటాయిస్తే 17 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయింది కదా. ఆల్రెడీ జగన్ గారు 10 కట్టేశాడు. ఇంకా 7 కదా నిర్మాణాలు కొన్ని పూర్తి చేయాల్సినవి ఉన్నాయి పెండింగ్. మరి అయితే అయిపోయింది కదా. అంటే ఒక ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక 4,000 కోట్లు ఖర్చు పెడితే ఏదైతే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి అంటే అవి కూడా మేము కట్టలేమని అంటుందంటే ఇది దందా కోసమే కదా. ఇది వ్యాపారం. ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎందుకు అప్పచెబుతున్నారు? 100 కోట్ల రూపాయలు దండుకోవడానికి. ఇది వ్యాపారం.